నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ్య టీవీ. నేను లలిత సహస్ర. 2026లోకి అడుగు పెట్టాం కదా. మరి 2025లో చాలామందికి నష్టాలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు ఇవన్నీ అనుభవించారు. మరి 2026 ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఆయా నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంది, ఆయా రాశుల వారికి ఎట్లా కలవబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలాంటివి ఉన్నాయి అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గురువు గారు, ఆది పరాశక్తి క్షేత్ర వ్యవస్థాపకులు, దశ మహావిద్యల సిద్ధగురువు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, 3వ రాశి మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎట్లా ఉండబోతుంది? మీరు ఏమైనా ఆశాజనకులుగా ఉండబోతున్నారంటారా 2026 సంవత్సరంలో? తప్పనిసరిగా తల్లి. ముందుగా ప్రేక్షక మహాశైలకు శుభ నమస్కారం. మిథున రాశివారు, ఈ మిథున రాశివారు సౌమ్యులు, చాలా అద్భుతమైనటువంటి మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా చెబుతారు. అయితే ఎంత మృదువుగా ఉంటారో అంత రాక్షసులు కూడా వెళ్ళి. ఎందుకనంటే మిథున రాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరం అంతా కూడా ఒక స్వార్థపూరితమైనటువంటి తత్వం వస్తుంటుంది. అందుకని వీళ్ళు తెలియకుండానే కుటుంబంలో శత్రువులు పెంచుకుంటుంటారు. ఎక్కడైనా ఉద్యోగం చేస్తే శత్రువులు పెంచుకుంటుంటారు. కొత్తగా వివాహం అయితే భార్యాభర్తల మధ్యలో తగాదాలు పెరిగిపోతూ ఉంటాయి. నూతనంగా వ్యాపారం చేస్తే ఆ పని చేస్తున్నటువంటి సిబ్బందికి వీరికి ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి తల్లి. ఎందుకంటే ఈ మిథున రాశి వారికి కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అనుబంధాలు, వీటన్నింటి మీద కూడా ఏది స్థిరత్వం లేనటువంటి నిర్ణయాలకు ఎక్కువ దోహదపడాల్సి వస్తుంది. దీనికి గల కారణం ఏమై ఉంటుంది అని చూస్తే బుధుడు, శుక్రుడు వీళ్ళిద్దరు వల్ల వీరి యొక్క జీవన శైలిలో అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం. పాపం చిన్న చిన్న మాటలకు అలగటం, చిన్న చిన్న మాటలకు చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని దాన్ని భూతత్వంలో పెట్టి చూసి జీవితాన్ని పాడు చేసుకోవడం, ఇలాంటి అనేక రకాల ఇబ్బందుల్లో పడుతుంటారు. రెండవది, ఈ మిథున రాశి వారు ఎప్పటి నుంచో ఎవరికైనా డబ్బులు ఇచ్చుంటారు. ఈ డబ్బులు వీళ్ళకి ఆగస్టు తర్వాత తిరిగి వస్తాయి. ఒక 5 సంవత్సరాలు అవ్వచ్చు, 4 సంవత్సరాలు అవ్వచ్చు, రావట్లేదు గురువుగారు అని ఎదురు చూసినా వీరు ఏమీ చేయక్కర్లా. ఆగస్టు నెల తర్వాత వీరి చేతిలో ధనం కనపడుతుంది. ఆకస్మిక ధనలాభం అని అంటారు. ఇకపోతే వీరు అదృష్టము యోగం కోసం చూసి వీరు పట్టిందల్లా బంగారం అని చెప్పటానికి లేదు ఇక్కడ. ఎందుకనంటే వీరు స్వకర్మలుగా చేయవలసినటువంటి కొన్ని తంత్రాలు ఉన్నాయి వీరి ద్వారా. అలాంటిది కానీ వీరి జాతకంలో కానీ జరిగినట్టయితే మిథున రాశి వారికి వీరు సంతానం కోసం మొట్టమొదటిగా 2026లో సక్సెస్ అవుతారు. వీరు వివాహం కానీ ఎదురు చూస్తే 200% పని అయిపోతుంది. రెండోది, వీరు ఏదన్నా వ్యాపారం ప్రారంభం చేద్దామని అనుకుంటే వీరు సింగిల్గానే వ్యాపారం ప్రారంభం చేయాలి. ఎవరు? ఈ మిథున రాశి వారు. రెండోది, ఈ మిథున రాశి వారు కొత్తగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అయిపోతుంది. ఇందులో స్త్రీమూర్తులకు, మిథున రాశిలో ఉన్నటువంటి ఆడపిల్లల యొక్క జీవితం చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ సంవత్సరం ప్రారంభంలో 3 నెలల్లో కూడా విపరీతమైనటువంటి అవమానాలు ఎదుర్కోవాలి. కానీ ఓర్పు సహనంతో నిలబడాలి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అడిగితే పితృదేవతల యొక్క అనుగ్రహ స్వరూపానికి వీరు దూరంగా ఉంటారు. అందుకని 2026లో పితృదేవతల యొక్క అనుగ్రహం ఎవరికైతే ఈ మిథున రాశి వాళ్ళకు ఉందో వారి జీవితం ఉంటుందమ్మా, చాలా అద్భుతంగా మారుతుంది. మరి ఈ పితృదేవతలు ఎక్కడ ఉంటారు అని అడిగితే ఏదైనా వారి వారి ఊరిలో ఉన్నటువంటి పాత శివాలయాలు ఉంటాయి, కొత్త శివాలయాలు ఉంటాయి. వీరి జీవిత కాలంలో 2026 సంవత్సరంలో 6 సోమవారాలు వీరి యొక్క జీవితకాలంలో కాస్త సమయాన్ని వెచ్చించి దగ్గరలో ఉన్నటువంటి శివాలయం దగ్గరికి వెళ్ళి వీరు అక్కడ 11 ప్రదక్షిణలు చేయాలి. ఈ 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వీరి స్వహస్త్రాలతోటే ఇంటిలో ఏదైనా ఒక తీపి పదార్థాన్ని సిద్ధం చేసుకోవాలి. తీసుకుని దానిని పిల్లలకు పంచడం అలవాటు చేసుకోవాలి. అదే రోజు 11 రోజులు 11 సోమవారాలు అలా చేసినటువంటి మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మీ జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగితే నన్ను అడగండి. 2026లో ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇబ్బందులు వాళ్ళకి కలగవు. అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహం. ఎందుకంటే తల్లి, వీళ్ళు పితృదేవతల అనుగ్రహంతో లేక పుట్టిన సంతానం కానీ, ఒకతే ఆడపిల్ల కానీ, ఒకతే అబ్బాయి కానీ, లేకపోతే ఇంటికి గారాల పెట్టి కానీ వీళ్ళకే కష్టాలు ఉన్నాయి ఈ మిథున రాశి వాళ్ళకి. ఎప్పుడు? ఈ 2026లో. మరి వీరికి అనుగ్రహం ఎలా వస్తుందో అని అడిగితే పితృదేవతలు ఇచ్చినటువంటి అనుగ్రహ శాపాలు ఇవి. అందుకని నా మనవడు అయి ఉంటాడు, ఏదో ఒక రోజు నేనున్న ప్రదేశానికి వస్తాడు కదా, వాడిని చూస్తే చాలు నాకు మోక్షం వస్తుంది అని పితృదేవతల అనుగ్రహంతో ఈ పరిష్కారం చేసుకోవాలి. అంటే ఇప్పుడు పితృదేవ అనుగ్రహం కావాలంటే శివాలయానికి వెళ్ళాలి. అది వాళ్ళ సొంతూరు కాకుండా దగ్గరలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు. ఇంకా పితృదోషాలు ఉంటే ఏదో చేస్తారు. అసలు ఏం అవసరం లేదు. వీళ్ళు శివాలయంలో అడుగుపెట్టి శివాలయ ప్రదక్షిణ చేసి కాళ్ళు ఆరే లోపు
శిఖర గోపురానికి చూసి నమస్కారం చేసుకుని పితృదేవతలను తలుచుకుంటే చాలు. 2026 నుంచి మొదలు పెట్టాలి. బ్రహ్మాండంగా ఎన్ని ఉంటుంది. రోజులు చేయాలి? 11 రోజులు చేయాలి, 11 సోమవారాలు అంతే. అంతే. చాలా చక్కటైనటువంటి పరిష్కారం చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శుభం తల్లి, నమస్కారం. చూసారు కదండి, గురువుగారు చాలా చక్కగా అన్నింటిని వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మీ సందేహాలను నివృత్తి చేస్తూ గురువుగారితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజా టీవీ. నమస్కారం.